హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ చాలా రోజుల తర్వాత అయితే గప్పీస్ పైన అయితే వీడియో అయితే వస్తుంది. నియర్లీ 3 months తర్వాత అనుకుంటా, 3 or 2 months. ఈ ట్యాంక్స్ ఇన్స్టాల్ చేసిన కాడ నుంచి అయితే నేనైతే ఎటువంటి వీడియో అయితే వీటిది చేయలేదన్నమాట. అండ్ సో ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో ఏమేమి గ్రోత్ అవుతున్నాయి ఏంది అని అయితే చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫిమేల్స్ ట్యాంక్ అనమాట ఇది. అండ్ ఇది మేల్. అండ్ అక్కడ వచ్చేసి ఫ్రైస్ ఉంటాయి అనమాట. అంటే ఫ్రైస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అందులో ఉన్నాయి కాబట్టి, ట్యాంక్స్ ఎట్లా ఖాళీ ఉన్నాయి కాబట్టి దాంట్లో అయితే వేసుకుంటున్నా. అండ్ వీటికి వచ్చేసి అయితే బ్లాక్ కలర్ది బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా స్టిక్ చేయాలి. సో నేను అదైతే ఆల్రెడీ తీసుకున్నా. అండ్ మనకు తెలిసిన ఒక అన్నయ్య దగ్గర అయితే ఉంది అది. సో అన్న పార్సల్ అన్న అంటే వేయట్లేదు. ఒకవేళ వీడియో చూస్తే కొద్దిగా అయితే పార్సల్ అయితే సెండ్ చేయండి అన్న. అండ్ అన్నయ్య అయితే తీసుకుని ఉండే అది బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్. మనం లాస్ట్ టైం ఏదైతే వేసినామో సేమ్ అలాంటిది. అండ్ వీటి ట్యాంక్ సైజెస్ వచ్చేసి అయితే హైట్ వచ్చేసి అయితే 12 ఉంటుంది, 1 feet. అండ్ లెంత్ ఇటు సైడ్కి వచ్చేసి అయితే 9. అండ్ లెంత్ వచ్చేసి అయితే నేను 18 inches పెట్టించుండే, అంటే నియర్లీ 1.5 feet అనమాట. నేను ఇవే ట్యాంక్స్ని ఏం చేస్తాను అంటే, సో లెంత్ వచ్చేసి 2 feet అండ్ హైట్ వచ్చేసి 1. అండ్ ఇటు సైడ్కి వచ్చేసి అయితే 9 inches అయితే పెట్టిస్తా. అంటే ఇంకో కొన్ని ట్యాంక్స్ అయితే కావాలి నాకు, సో వాటి కోసం అని చెప్పి ఇప్పుడైతే వీటిలో ఏమేమి గ్రో అవుతున్నాయి చూపిస్తా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి చూపిస్తా. ఈ రో వచ్చేసేసి పైన వచ్చేసి 3 అండ్ కింద వచ్చేసి అయితే 2 ఉంటాయి. సో అక్కడొకటి ఇక్కడొకటి. అండ్ కింద వచ్చేసి మన గప్పీస్ డమ్మోమోజాక్ అయితే బ్రీడింగ్ అయితే నడుస్తుంది అనమాట. సో వీటికి సపరేట్గా అయితే బ్రీడింగ్ అయితే ఉంటుంది. అంటే బయట అవుట్డోర్లో స్పేస్ ఉంది, కాకపోతే నేను ట్యాంక్లో అసలు బ్రీడ్ అవుతాయి అవ్వవా అని చెప్పి ట్రై చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇప్పుడైతే మన ఆఫ్ మూన్ అయితే చూపిస్తాం. ప్లాటినం నంబర్ ఆఫ్ మూన్. అండ్ ఇది నా బ్రూడ్ స్టాక్ అనమాట. 3 males అయితే ఉన్నాయి ప్రజెంట్. యాక్చువల్లీ మొత్తం 4 males ఉన్నాయి. అండ్ ఈ ఏజ్లో ఉన్న ప్రైస్ అయితే కొన్ని అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయిన ఉండే. అంటే మన లోకల్ కస్టమర్స్ అయితే వచ్చి తీసుకెళ్ళి ఉండే ఆఫ్ మూన్ ప్లాటినంవి. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ బ్యాచ్లో ఉన్న పర్పుల్ ఐవోరీ గిట్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మన ఫుల్ గోల్డ్ మేల్స్ గిట్ ఉన్నాయి. మేల్స్ వచ్చేసి 6 males ఉంటాయి అండ్ ఫిమేల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ వాటిని బ్రీడింగ్ కోసం అయితే ఫిమేల్స్ అయితే సపరేట్ అయితే వేసినుండే. సో మనమైతే మేల్స్ అండ్ ఫిమేల్స్ అయితే సపరేట్ అయితే గ్రూమ్ చేస్తాం. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో వీడియో చూపించుండే. సో మనకి క్వాలిటీ అండ్ ఎందుకంటే క్వాలిటీ అయితే మనకి మోర్ ఇంపార్టెంట్. మేల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ 1 month రాగానే అవి క్రాసింగ్కి అయితే రెడీగా ఉంటాయి అనమాట. అంటే అదే అనమాట. సో అందుకోసమని మనమైతే ఆ ఏజ్ అంటే ఇంకా క్రాసింగ్ చేసే రాకముందుకే, అంటే నేను వచ్చేసి ఇక్కడ మేల్స్ అయితే మీకు కనిపిస్తే ప్లాటినం నంబర్వి. సో ఈ ఏజ్లో ఉన్నప్పుడైతే, ఇంత చిన్న ఏజ్లో ఉన్నప్పుడైతే నేనైతే వీటిని రిమూవ్ చేసి ఉండే అనమాట ఫీమేల్స్ నుంచి. ఎందుకనంటే ఫీమేల్స్ పైన చేజింగ్ చేస్తూ మేల్స్ అనేది అయితే అంత ఫుడ్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేయవు అండ్ ఇంట్రెస్ట్ చూపెట్టవు ఫుడ్ పైన. సో అందుకోసం అని చెప్పి నేనైతే మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే సపరేట్లీ గ్రూమ్ చేస్తాను. అండ్ ఏవైతే బ్రీడింగ్ పెట్టాలనిపిస్తుందో సో వాటిని అన్నిటిని కలిపే పెడతాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ బ్యాచ్లో వచ్చేసి ఒక మేల్ అయితే ఉంది. అండ్ ఈ మేల్ అనేది అయితే బ్రీడింగ్ కోసం అయితే పెట్టుకున్నా. అండ్ ఫీమేల్స్ వచ్చేసి నేను ఫీమేల్స్ అండ్ మేల్స్ని కొద్దిగా వేరే విధంగా అయితే సెలెక్ట్ చేసి ఉండే మన ప్లాటినం నంబర్ ఆఫ్ మూన్లో. అండ్ వాటి అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తా. అండ్ అక్కడ చూసుకోవచ్చు మన ఐవోరీ మేల్ అయితే ఉంది అనమాట అక్కడ. అండ్ వీటికి ఫీడింగ్లో వచ్చేసి అయితే ప్రిన్స్ విన్ డ్రై ఫ్రూట్లో వచ్చేసి అయితే నేను ప్రిన్స్ విన్ తప్ప ఇంకేం చూస్ చేయను. అండ్ ప్రిన్స్ విన్ అండ్ దాని తర్వాత వచ్చేసి అయితే మన వీటికైతే లైఫ్ ఫుడ్స్లో వచ్చేసి ఆర్తిమియా, మోయినా ఇవి 2 అయితే నడుస్తాయి. అండ్ డాఫ్నే అయితే గప్పీస్కి అయితే ఫీడ్ చేయను. సో అది అనమాట. అండ్ డాఫ్నియాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే టైల్స్ అనేది అయితే చాలా పెద్దగా ఓవర్గా అయితే పెరిగిపోతాయి, షేప్అవుట్ అయితే అయిపోతాయి డాఫ్నియా ఫీడ్ చేస్తే. సో దట్స్ వై నేనైతే డాఫ్నియా అయితే ఫీడ్ చేయను. అండ్ ఇందులో అయితే ఒక ప్లాంట్ అయితే ఉంది. అండ్ వాటర్ వీటికి ఆల్రెడీ చేంజ్ చేసి ఉండే, కాకపోతే కొద్దిగా క్లౌడీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్రైస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మన ప్లాటినం నంబర్ నార్మల్ లైన్లో వచ్చేసి ఫ్రైస్ ఉన్నాయి, ఆఫ్ మూన్ ఉన్నాయి, ప్లాటినం నంబర్. దాని తర్వాత అయితే దీంట్లో పర్పుల్ ఐవోరీ ఫ్రైస్ గిట్ ఉన్నాయి అనమాట. అండ్ సో ఇక్కడ చూడొచ్చు ఐవోరీ అయితే వచ్చేసేసింది. ఐవోరీ బ్రూడర్ మేల్ అనమాట, దాని కూడా బ్రీడింగ్ అయితే అయిపోయింది. సో అక్కడ చూసుకోవచ్చు ఆఫ్ మూన్ టైల్స్ ఉన్న మన ఐవోరీ ఫీమేల్. సో నేను మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఎట్లుందో పర్పుల్ ఐవోరీ ఆఫ్ మూన్ ఫీమేల్. అండ్ అక్కడ ఉన్నదైతే దాని ఒక ఇది మదర్ అండ్ అది దాని డాటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్న ఫీమేల్. సో అది ఇప్పుడే కొద్దిగా భయపడుతుంది. అండ్ ఇలాగ వాటర్లో కొద్దిగా
వేరే ఫిషెస్ అయితే యాడ్ చేసిండే. అండ్ ఇందులో ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్లు అయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే జస్ట్ ఇప్పుడే ఐడెంటిఫికేషన్ చేసి మనకి ఇప్పుడు ఈ ఏజ్ నుంచి అయితే చూసుకోవచ్చు మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఐడెంటిఫికేషన్ చేస్తున్నాయి. అండ్ ఈ బ్లాక్ కలర్ స్పాట్ ఉన్నది అయితే ఫీమేల్ అనమాట. అండ్ ఇది అప్డేట్ అనమాట మన ట్యాంక్స్ అండ్ గప్పీస్వి. సో గ్రోత్ అప్డేట్. అండ్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎవరికైనా మన గప్పీస్ గిట్ట కావాలి అంటే సో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. గప్పీస్లో అయితే ప్రజెంట్ అయితే ఓన్లీ ఫుల్ గోల్డ్ ఉన్నాయి. అండ్ ఫుల్ గోల్డ్ తప్ప ఇంకైతే ఏం లేవు. సో లాస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఉన్నాయి గప్పీస్ గిట్ట ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అనమాట. అండ్ సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే సో మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే వస్తా. అండ్ అంటిల్ వీడియో బాయ్ బాయ్. అండ్ సో నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే కొద్దిగా అప్డేట్ అయితే ఇస్తా. సో బిగ్ అప్డేట్ అండ్ ఫామ్ గురించి అయితే సో అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ఇప్పుడైతే కాదు. అండ్ ఆ వీడియోస్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అండ్ సో వీడియో అయితే బాయ్ బాయ్.